అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అట్లనే పక్కకున్న గంట సింబల్ని నొక్కాలి. అలా చేస్తేనే మన వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్, మీ బంధుమిత్రులకి షేరు, వీడియో పైన మీ అభిప్రాయం చెప్పడానికి కామెంటు, అట్లనే కొత్తగా వచ్చిన హైప్ చెయ్యండి దోస్తులు. మరి ఇంకెందుకంత లేటు? దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, మిమ్మల్ని నవ్వించడానికి చేసినవి, కానీ ఎవరిని ఉద్దేశించడానికి కాదు దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన మా ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 86కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఈ వేస్ట్ గాడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో. నా పరువంతా తీసేశాడు. ఏదో దొంగోడు పారిపోయినట్టే పారిపోయాడు. వాడికైతే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. నేను ఎన్నిసార్లు పిలిచినా రానిలేదు. నిజంగా వీడి సంగతి అనసూయతోటి చెప్పిపియాలి. అదైతేనే 4 దంచుద్ది. వీడు చక్కగా అవుతాడు. వాళ్ళ ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడట, అదే చెప్తే వింటాడట. వీడు మాత్రం ఇట్లున్నాడు. బేబీ, ఎవడివిరా నువ్వు? అట్లాంటివేంటి బేబీ? నువ్వెవడివా నాకు తెలియదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బేబీ, నేను నీ మురళిని. నువ్వెవడివా ఏమో నాకు తెలీదు. అట్లా నాకు బేబీ, నీ జుట్టుకు నూనె పెట్టన్నా మస్తు రోజులైతుంది పెట్టక. దూరం జరుగు, నన్ను ముట్టుకోకు. నువ్వు నీ బర్రె పండ్లు. బేబీ, నీకు ఇవాళ ఏం వంట చేయాలో చెప్పు. నీకు ఇష్టమైన బిర్యానీ చెయ్యనా? అరే అరే, నువ్వేంటి ఆగిట నాయి జద్దిస్తాను. ఆడనేమో పుల్లి లెక్క బిల్డపిస్తావు, ఈడనేమో పిల్లి లెక్కుంటావు. అసలైన ఆడపుల్ల అత్తాందిరా, నా బిడ్డ అత్తాంది. నడు, నా బిడ్డ నా ఇంటికి రాక ఎన్ని రోజులైతుందో ఏమో. దాన్ని ఆ బర్రెది మంచి అరుచుకుంటుందో అరుచుకోదో. నడురా నడు. ఏమో ఏమైనా దీన్ని పట్టుకొని బేబీ బాబీ అంటాడు. సిగ్గు అన్నది లేదు దీనికి. మరి దీన్ని ఆడికే పట్టుకురావచ్చు కదా, అంత ధైర్యం ఎక్కడ దీనికి? అది చూస్తే కోసుకారం పెడుతుంది. చేతి అట్లెందుకంటావు బేబీ? నేను నీ మురళిని బేబీ. సరే మరి కాళ్ళు ఒత్తుతా. చూయదావా, ఇంత బతుకు బతికి గివి చూడాల్సి వస్తుంది. నీ అక్కని చూడిపోరా ఎట్లా రఫ్ ఆడిస్తుందో చూడు. బర్రెదాన్ని రోజని దింపుతుంది. నువ్వు ఎందుకు అలా చేసావు చెప్పు? ఫస్ట్ నీ కాళ్ళు ఒత్తి తర్వాత చెప్తా. దీనికి మురళి అని ఏ టైంలో పేరు పెట్టినో గాని, ఇది కృష్ణుని లెక్కనే సత్యభామ కాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు దాన్ని. ఈ సత్యభామ అలకలు, చిన్ని కృష్ణుని రాసలీలలు మంచిగున్నాయి. రానికి ఎట్లున్నదో ఏమో, డాక్టర్ ఏం చెప్పిందో ఏమో. నేనైతే పోతాన్నా. రే మురళిగా, సొల్లు గార్చింది చాలు, నడురా, అక్కత్తాంది. అవలేమొకపోడు. కాదు బేబీ, నీకు చెప్పినా కదా నాకు అర్జెంటుగా మోషన్ వచ్చింది అందుకే పోయినా అని. నిద్రం తిన్నది ఒకటే ఫుడ్. నాకెందుకు రాలే మోషన్, నీకెందుకు అయింది? అదేంటి బేబీ, మోషన్స్ ఎక్కడన్నా చెప్పత్తయ్యా చెప్పు. అక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కుకి కళ్యాణానికి మోషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే గిది కూడా గట్లాంటిది అని చెప్తానా. అక్కడ నా ఇజ్జత్ పోయింది తెలుసా. ఎన్నిసార్లు పిలిచినా నేను. వాళ్ళేమో ఇద్దరిని భోజనానికి రమ్మని పిలుస్తున్నారు. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయవు, రావు. అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే. నన్ను అందరూ ఏమనుకుంటారు? అసలు అందరికీ నాకు అసలు మొగుడు అనేటోడు ఉన్నాడని కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కసారి కూడా నాతో ఏ ఫంక్షన్కి రావు నువ్వు. నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నువ్వు వెళ్ళి మీ ఇంట్లోనే చావు. నేను తీసుకెళ్ళిపోతాను నా కొడుకు దగ్గరికి. బేబీ అట్లా అంటవేంది బేబీ, మనం పోదాం ఇంటికి. నీ బొందరా నీ బొంద. నువ్వు ఎప్పుడు తీసుకుపోతావురా నన్ను మీ ఇంటికి? 25 ఏళ్ల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నావు. నా కొడుకు పిల్లలు కూడా పుట్టారు, ఇంకా నువ్వు ఇదే విషయాలు వేస్తున్నావు. నువ్వు దాన్నినా, నాకు కోపం రాదు. నేను ఇక్కడనే ఉంటా, నీ దగ్గరనే ఉంటా, నువ్వు ఎటు అవ్వద్దు. సిగ్గులేనాడా. మంచి గుసబిడ్డ, కాలు చాపుకున్న మీద.
కొంతసేపు ఇట్లా పెట్టుకుంటా మమ్మీ, ఇప్పటిదాకా కాలు చెప్పుకున్నా కదా. పెట్టుకో బిడ్డ పెట్టుకో, ఇది నీ మమ్మీనా నీ ఇల్లేనా, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో. నీ బొక్క నీ బొంద, నీ ఇష్టం వచ్చినట్టు నీ బొక్కని తీసి నీ బొందలో పెట్టుకో. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి దాని మీద ముచ్చట్లు పెడతాండ్రు. మమ్మీ నువ్వు ఏదన్నా ఒక ప్లాన్ వేసి ఆ సరితకి దీనికి పడకుండా చెయ్యని. నేను గదే ఆలోచిస్తాను బిడ్డ, కానీ ఆవిడేళ్ళు అత్తనే లేవు. ఇద్దరేమన్నా అంటే నన్నే అంటదే ఉల్టా, సరిత చిన్నది కాదు. మరి అందుకే అంటున్నా మమ్మీ, దాన్ని చూసుకొనే ఇది ఎగురుతుంది సపోర్టు. ఇప్పుడు చూడు దాందే ఇల్లు అయినట్టు మంచిగా పోయి దాని బెడ్రూమ్లోకి ఎట్లా పోయిందో. ఎవరన్నా మంది ఇళ్ళ బెడ్రూమ్లలో కోతారా? మరి ఏమనుకుంటున్నావు మమ్మీ, ఇట్లే పాడవుతారు కొందరు, అందుకే అట్లాంటి వాళ్ళను రానియద్దు ఇంట్లకు. మీ బతుకులేడా ఏం మాటలే అవి, దానికి మంచి లేదని దాని దోస్తు ప్రాణ స్నేహితురాలు దాని పక్కకు పోయి నిల్చున్నది, దానికి పిసపిస వాగుతాండ్రు. అందుకే నువ్వు దాన్ని దీన్ని వేరు చేసినావు అనుకో, ఇది మూసుకొని కూర్చుంటుంది, మనం ఏది చెప్తే తింటుంది. అది ఎట్లా అంటే అని చూసినావే సరిత దాని బలుపు. నేనట దాని దోస్తునేమన్నా అంటేనట నన్ను అరుచుకుంటా అని వచ్చిందట, దాని బలుపు చూసినావే. మమ్మీ ఎట్లా మాట్లాడుతుంది నీ మీదకి, అసలు దీనికి అంతటి కారణం వదిననే మమ్మీ. దానికి ఏమేమి ముచ్చట్లు చెప్పిందో మనం అందరం చులుకని అయిపోయినాం ఆ సరిత ముందట. దాని బొంద దీని బొంద, మీ ఇద్దరు బొందలే, మీ ఇద్దరు బొందలు కూడా పెట్టుకోండి. దాదాన్ని ఎవడు దేక్తారు, దీన్ని ఎవడు దేక్తాడు. దీనికి మనం ఇంత వేస్తే తింటుంది, అది కుక్కలకింత వారెత్తే తింటారు కదా, అట్లా తినుకుంటా బతుకుతుంది అది మన ఇంట్లో. దానికి మీరు వారెత్తే బతుకుడు కాదే, అది వండుకుంటా మీకు కుక్కకు వారేసినట్టు వారెత్తే మీరు పందులు వేసినట్టు వేసుకుంటా దాని కింద బతుకుతాండ్రు. మీ ముచ్చట్లల్లో మా నువ్వయ్యని ఆమెకి ఎన్నిసార్లు ఎన్ని వంటలు వండి పెట్టింది, దాని చేత తిన్నారు, దాన్నే తిడతాండ్రు. అది అన్నపూర్ణదేవి, ఇవ్వాలకు కూడా లేదనకుండా సాయం చేస్తుంది. ఒక్కొక్క చూడిపోవే వదిన అంటే ఇంటికే రాని అది ఆడబిడ్డను, అది ఎంత మంచిగా చూసుకుంటుంది దీన్ని. కడుపుతోటున్నదని పొల్ల ఎన్ని రకాలు వండి పెట్టిందో దానికి. నీకు రోగం తిప్పేది నా బిడ్డ ఒక్కతేనే, అది అత్తం దాగుండ్రి మీ రోగం తిరుగుతుంది. వదిన కింద పడితే మమ్మీ మనం ఇద్దరం ఇన్నే ఉన్నాం, మనల్ని పిలుచుడు కాదు, అన్నయ్య ఏందో దానికి బెస్ట్ ఫ్రెండ్ అయినట్టు రాజు రాజు అని పిలిచింది, విన్నావా? ఏమోనే నేను నిన్నలేను, అది కింద పడంగానే షాక్ అయినా. ఊరిలు చెత్త రాసేయదా అని ఆలోచించుకుంటూనే ఉన్నా. నేను బతకంతా తిండి బతికే. నిన్న మమ్మీ రాజు రాజు అని పిలిచింది, అసలు అన్నయ్య ఇంట్లో ఉన్నట్టు దానికి ఎట్లా తెలుసు? ఈ దొంగముండా కడుపుతోటి ఉండి రెస్ట్ తీసుకోవడానికి వచ్చిందా, ఇట్లాంటి బిచ్చ పుచ్చట్లు పెట్టడానికి వచ్చిందా? ఆ కడుపులు ఉన్న వాళ్ళు ఈ దరిద్రబోటు ముచ్చట్లు అన్నీ దీని లెక్కన తయారవుతారంట. పాపం పోరగాళ్ళు. ఏమో బిడ్డ, ఏందో కథ ఉన్నది అని ఇదండి. అందరు నీ లెక్కని బిడ్డ లెక్కనే ఉంటారే, నీకేమేం కథలు మునిగినాయో ఏమో. అన్నయ్య కూడా మనల్ని సపోర్ట్ చేసుడు కాదు, గదేవతో పక్కింటి నుంచి వస్తే దాన్ని పట్టుకొని సరిత సరిత అని ఓ రక్షణ చెప్తాడు. ఆయనకి పెళ్ళామంటే బెల్లమేనాయే, ఇక ఇదేమో సరిత బెల్లం మీద వాళ్ళే ఈగనాయే, ఇక ఆయనకి అందుకే ఇష్టం. ఇక మీరేంటే మరి ఆ పెంట మీద వారే పెంట పురుగులేమో. చూడు మళ్ళా గారెలు చేసిన బూరెలు చేసిన అని చెప్తాంది, మరి మనం ఏమన్నా అనుకుంటామని కూడా లేదు మమ్మీ. ఒక్క గారె పని అన్న తెచ్చిచ్చిందా? రేపు తెచ్చిస్తానయ్యానే బరదానా బద్మాష్ ఒకదానా, అసలు గారెలే వేయలేదు, నీకోసం రేపు చేసి పట్టుకొస్తా అనుకున్నది. కడుపుతోటి మునిగినావు గాను గందుకే, లేకపోతే నీ మీద ఏం ప్రేమ మునుగుతుంది కానీ. అసలు ఇల్లు గారెలు చేయడానికి పోయినరో బూరెలు చేయడానికి పోయినరో మనకేమెరక బిడ్డ. తిరుగుబోతు ముఖాలు, అవునే ఇద్దరు ముండలు తిరుగుబోతు ముండలే. సే దొంగ ముండ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకే, కళ్ళు పోతాయి. అస్తాను దావున బిడ్డ, నీ మూతి పనులు రాలగొడతావు. మమ్మీ డాక్టర్ ఇప్పుడు ఒకవేళ వీక్నెస్ అది ఇది ఏం పని చేయొద్దు రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు అనుకో, అగో గట్లా చెప్తాడు బిడ్డ డాక్టరు. దానికి ఏం పుట్టింది మరి, వీక్నెస్ ఎందుకు వస్తుంది? పుష్టిగా అన్ని తింటుంది, చికెన్లు మటన్లు అన్ని దాచుకుంటూ తింటుంది బిడ్డ, మన కనబడనియ్యది. చూస్తే బక్క ఉన్నది అని మంచిగా తింటుంది. నేను అది ఎప్పుడు తినంగా చూసినా అయితే ఇంత కూర వేసుకుంటా మింగుతుంది. దీని దిష్టి కళ్ళ ముఖాన చెప్పు పెడితే దీని కళ్ళు అన్ని మంది ప్లేట్లలోనే. ఇది ఎవరికి దిష్టి కొడుతుందో కానీ అది చచ్చినట్టే. ఇక నేను గట్లనే చచ్చిన. ఇంకా సారితో కూడా చూస్తే చచ్చిపోయినట్టే ఉంటుంది కానీ అది కూడా మంచిగానే తింటా. అయ్యో ఇలా చూడలేవా నువ్వు, దాని దోస్తుకు ఓ కొంట ఎత్తాంది కూర, ఎత్తనే ఉన్నది.
అదేమో లట్ట లట్ట మింగుతుంది. నువ్వెప్పుడు చూసినావు మమ్మీ? నాకైతే చెప్పనే చెప్పవు. నాకు సైగా చేస్తే నేను మెల్లగా చూద్దును కదా. నీకు మింగుడికే టైం సరిపోదు, ఇంకా చెప్తే నువ్వు చూస్తావే. ఈ బర్రె కూడా దాని మింగుడులోనే ఉంటుంది. ఇది మింగుడే మళ్ళీ మందిని చూసుడే. నేను చెప్పింది అయితే అర్థమైంది కదా మమ్మీ. ఏనారేం అర్థంది ఈ ఇంట్లో? రాజుగాడు ఇంటాడు అనుకుంటానా? అడుగుకుంటాడా దాన్ని పంపుతా అంటే? వాడు ఊకుండు కాదు మమ్మీ, ఎవడు చేస్తాడు? వాడే చేస్తాడా పెళ్ళానికి? చేసేదెవరు నువ్వు కాకపోతే? అవు బిడ్డ, అది కావాలనే నాటకాలు ఆడివంటది నేను చెయ్యన్నని. మరి ఇది వాళ్ళిద్దరు కలిసి ప్లాన్లు వేస్తాండ్రు తెలుసా సరిత ఉన్నది. అసలు ఏం కాలే, ఇద్దరు కలిసి ప్లాన్లు వేసి నాటకాలు ఆడుతాండ్రు. 4 రోజులు మంచంలో అంటే నువ్వు చేసి పెడతావని చూస్తాండ్రు. కావచ్చు బిడ్డ అని పొందవచ్చు. అది ఎప్పుడు చెప్పుడే ఎగురుడే. ఇప్పుడు నేను కూడా వచ్చినా కదా మమ్మీ, నాకు కూడా వేయాల్సి వస్తుంది కదా గట్లా. దాని రాని ముఖం అంగడపోతే కావాలని చేసింది ఇట్లా. నాకు ఇప్పుడు అర్థమైంది. మమ్మీ గట్టి ఊర్రకి అన్న వింటాడు. ఇంటినని ఏం దాచిని మూతి వరకు కొడతాడు. ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చిపోయిండు. ఏమైంది డాక్టర్? పాజిటివ్ వచ్చింది, తను ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ హస్బెండ్ ఏడి? పేరు రాజు కదా? రాజు లోపలికి రావచ్చు. మేడం ఏమైంది? నిన్ను చూస్తే అమాయకుల్లానే ఉన్నావు, ఇంత పని చేస్తావనుకోలేదు. ఏమైంది డాక్టర్? ఎందుకలా అంటున్నారు మీరు? కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? పార్టీ లేదా? చాలా పెద్ద పార్టీ ఇస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ న్యూస్ చెప్పినందుకు. మరి ఇప్పుడు రాణి ఎలా ఉంది మేడం? ఒక అరగంటలో రిపోర్ట్స్ వస్తాయి రాజు. తన కండిషన్ నేను నీకు చెప్తాను. ఇప్పుడు ఓకే రాణి, తనకి ఇంకా చెప్పలేదు, పడుకోనుంది. నువ్వే చెప్పుకో నీ వైఫ్కి, ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను బయట వెయిట్ చేస్తాను, ఓకే? పర్లేదు డాక్టర్, ఇక్కడ కూర్చోండి. లేదు, ఈ విషయం నీ వైఫ్తో చెప్తావుగా, చాలా మెమరబుల్గా ఉంటుంది. టేక్ యూర్ ఓన్ స్పేస్. కంగ్రాచులేషన్స్ రాజు. థ్యాంక్ యూ సరితక్క. ఎంత భయపెట్టినావు సరితక్క నువ్వు. రాజు రాజు అని గట్టిగా పిలిచేసరికి సచ్చినా ఒకటేసారి. ఇంకా గుండె దడ పోతానే లేదు. ఏం చేయమంటావు రాజు, అది ఒక్కటిసారి నా ముందటనే కాళ్ళు తిరిగి కింద పడ్డదంటే మస్తు భయమైంది. ఏం చేయనో అర్థం కాలే. పోయేటప్పుడు నువ్వు ఇంట్లోనే ఉంటాయి కదా, ఉన్నావు కావచ్చని నిన్ను పిలిచినాయిగా. అందరు గానే ఉన్నారు కానీ నువ్వు వచ్చేసరికి చూసినావు కదా రాజు, ఎవరన్నా వచ్చి సాయం చేసిండ్రా? సినిమా చూసినట్టు చూస్తాండ్రు. రాణికి నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరకడు నా అదృష్టం. ఏమన్నా అనుకో రాజు, నువ్వు అదంటే నాకు ప్రాణం, నేనంటే దానికి ప్రాణం. ఇద్దరు మంచి ఒకటే ఊరికి వచ్చి సెటిల్ అయిండ్రు కదా. మరి దాన్ని విడిచిపెట్టి నేనుండా, నన్ను విడిచిపెట్టి అది ఉండదు. సరే రాజు, మరి నేను ఇంటికి పోతాయ్యా. నేను నీకు ఫోన్ చేస్తా. అప్పటికి డాక్టర్ ఏమన్నదో నాకు చెప్పు, సరేనా? దానికి ఇంకా విషయం తెలియదు, చెప్పు. నువ్వు చెప్పచ్చు కదా మీ దోస్తుకు. నువ్వు చెప్తే ఇంకా సంతోషపడుతుంది రాజు. అది కొంచెంసేపు కూర్చో అక్క, స్వీట్లు తెస్తా. తెచ్చేవుతి, ఇక స్వీట్లతో సరిపెట్టుకుంటా అనుకుంటానవి. పెద్ద పార్టీ కావాలి నాకు. నీకు ఇవ్వకుండా ఉంటానా అక్క, పెద్ద దావత్ ఇస్తా. సరే రాజు, నేను అటు ఊరికి పోయి వచ్చేసరికి లేట్ అయింది, ఇంటికి పోనేలే. శరత్ అన్న కూడా వచ్చిండు కావచ్చు, టెన్షన్ పడతాడు. శరత్ అన్న అప్పుడే వచ్చిండు, నేను మాట్లాడినా. అప్పుడే వచ్చిండా? ఏం మాట్లాడినావు? మీరు ఎటు పోయినరు, ఎందుకు పోయినరు అన్నీ చెప్పిన. ఏంది? ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి పోయినరని చెప్పిన. నిజం చెప్తున్నావు రాజు? ఏ చెప్పలే అక్క, టెన్షన్ పడకు. ఈ రాజు పిల్లగాడు నీకు మంచి గుడ్ న్యూస్ తీసుకొస్తే నువ్వు నాకు గిట్లా చెప్తావా? ఏ కాదక్క, నిజంగానే కలిసిండు శరత్ అన్న. ఆ విషయాలు ఏం చెప్పలే కానీ ఇద్దరు కలిసి గట్ షాపింగ్ పోయినరని చెప్పిన. షాపింగ్ పోయినరని చెప్పినవా? ఇంకా నయమే. ఏ ఎందుకక్క, ఆడికే పోయినరని చెప్పేదండేనా? మీ శరత్ అన్న ఏమనుకుంటాను, ఆడిపోయినా ఏమన్నాడు కానీ షాపింగ్ పోయినా అంటే కథమే ఇక. అవును మరి, పొద్దున్న దాకా తెల్లని దాకా షాపింగ్లోకి పోతారు మీ ఆడవాళ్ళు, మాకెట్లుంటుంది? ఇక పండుగలకు కూడా చీరలు నగలు కొనియకుండ్రు ఇక. పండుగలకట పక్కింటి ఆమె పుట్టినరోజు కూడా మీరు కొత్త చీర కట్టుకొని పోతారు, నాకు తెలియదా? చాల్తీ రాజు, ఇక నీకు పాప పుట్టాలాగు, నీ సంగతి చెప్తా. సారీ దోస్తులు, ఈరోజు వీడియో ఇంతే. కొంచెం హెల్త్ బాగాలేదు దోస్తులు, అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.